ప్రభుత్వ ఆసుపత్రులను మెడికల్ కాలేజీలుగా అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రులను ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేయడానికి ప్రైవేటు సంస్థలకు లీజు విధానంలో ఇవ్వడం ద్వారా సేవలు నాణ్యత పెరగడమే కాకుండా పేదలకు వైద్యం మరింత చేరువవుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలను తప్పు త్రోవ పట్టించే చర్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మానుకోవాలని, రాజకీయ ప్రయోజనాల కోసం నిరాధార ఆరోపణలు చేస్తూ ర్యాలీలు, ధర్నాలు నిర్వహించడం దురదృష్టకరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను ప్రజలు గుర్తించాలని, అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. అధికార పార్టీ మీద బురజల్లేటువంటి ఒక నిర్ణయం తీసుకొని ఏదైనా సోషల్ మీడియాలో కానీ లేక వైసీపీ నాయకులు ఒక ఆలోచన లేకోకుండా ప్రభుత్వం ఏం చెప్పింది, చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు అనేటువంటి ఒక ఆలోచన లేకుండా ఇలాంటి కార్యక్రమం చేయడం అనేది చాలా సిగ్గు చేటు. ఈరోజు మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్కి సంబంధించి కొత్తగా డెవలప్మెంట్ చేయాలి, దానికి సంబంధించి ప్రైవేటు వ్యక్తులకి లీజ్ కింద ఇచ్చి దాన్ని డెవలప్మెంట్ చేసి అక్కడ మనకు ఏదైతే హాస్పిటల్కి సంబంధించి అనేకమైనటువంటి ఫెసిలిటీ ప్రైవేటు వ్యక్తుల ద్వారా జరుగుద్ది, మళ్ళీ అది తిరిగి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. కానీ కనీసం ఆలోచన లేకోకుండా ఈ విధంగా ఏదో సంతక సేకరణ అంట, లేకపోతే ఏదో ర్యాలీ అంట, ఏదో ఒక బుర్ర జల్లాలి, ఏదో ఒక ఇష్యూని క్రియేట్ చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఇక్కడ ఉండేటువంటి వైసీపీ నాయకులు ఇలాగ ధర్నాలు చేయడం వాళ్ళ ఇంగిత జ్ఞానానికి వదిలేస్తున్నాం. ఈరోజు కనీసం ఎందుకు ఈ ర్యాలీ చేస్తున్నాం కూడా వారిని ప్రశ్నిస్తే ఎవరు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఇలాగా ఏదన్నా ఇష్యూ చేయాలంటే దాని మీద పర్టికులర్గా తెలుసుకొని దాని మీద క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి మీరు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రజలను కూడా తప్పుదోవ పట్టించేటువంటి ఏర్పాటు చేస్తున్నారు. గతంలో ఏదైతే యూరియా గురించి ప్రభుత్వం అంతా కూడా యంత్రాంగం అంతా కూడా ఉరుకులు పరుగులు పెట్టి రైతులకు యూరియా ఇవ్వాలి, రైతులకు అందించాలి, ఎప్పుడు కూడా స్టాక్ సొసైటీలో ఉంటుందని చెప్పినా కూడా వినుకోకుండా యూరియా మీద కూడా ధర్నా చేయడం జరిగింది. ఎంత తెలివి తక్కువన్నారంటే జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడ ఉండే పనిచేసేటువంటి ఇన్ఛార్జీలు కానీ లేక పార్టీలో ఉండేటువంటి కొంతమంది నాయకులు మరి తెలివి తక్కువగా మాట్లాడుతున్నారో లేకపోతే తెలిసి చేస్తున్నారో తెలియజేస్తున్నారో తెలియదు. కానీ ఇలాంటివి కొన్ని ప్రభుత్వం ఏదైతే చెప్పిందో దాన్ని మీరు అర్థం చేసుకొని దాని ప్రకారంగా మీరు ముందుకెళ్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా మీరు ఏదైతే చెప్తే అది నమ్మే పరిస్థితులు లేరు. ఒకసారి మీరు దాని మీద ప్రైవేటీకరణ మీద ఎందుకు మాట్లాడవలసి వచ్చిందనేది మీరు ఒకసారి రివ్యూ చేసుకుంటే బెటర్. ఇలాంటివి చేసి ప్రజలను ఏదో మోసం చేద్దాం, ప్రజలను ఏదో పక్కదారి పట్టిద్దామంటే ఎవరు కూడా ఇక్కడ వినేటువంటి పరిస్థితులు లేరు. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తాను మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తాను.